హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైన్లో చూసినట్లే ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఓం శాంతి శాంతి శాంతి. టైటిల్ వినగానే ఒకటే ఎక్స్ప్రెషన్స్ నాకు, అరే ఓం శాంతి 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 అంటే ఏంటి? మరి ఆ టైటిల్కి తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా రెబ్బా గారు జస్టిఫై చేశారా లేదా అని డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అండ్ తరుణ్ భాస్కర్ గారి గురించి మాట్లాడితే ఆయన హీరో కంటే ముందు అందరికీ పరిచయం అయింది. పెళ్లి చూపుల మూవీతో ఒక డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అండ్ పెళ్లి చూపుల మూవీతో చాలా మందికి లైఫ్ ఇచ్చారు, అది వేరే విషయం. బట్ ఆ సినిమా తర్వాత మళ్ళీ కీడాకోల చేశారు. చాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ చేస్తున్న ఆ డైరెక్టర్ ప్రెసెంట్ యాక్టింగ్ ట్రాక్ లకి మారడం అనేది షాకింగ్ సర్ప్రైజ్. అండ్ తరుణ్ భాస్కర్ గారు లాస్ట్ మూవీ కీడాకోల అనుకుంటా లీడ్ రోల్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఓం శాంతి 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 ఈ మూవీతో లీడ్ రోల్ చేశాడు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఇదొక రీమేక్ మూవీ. అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు. అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో నేను చూడని కూడా చూడలేదు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి థియేటర్ లో కూర్చున్నా. అండ్ తరుణ్ భాస్కర్ గారి మూవీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే కామెడీ, అదే ప్యాటర్న్ లో అదే ఎగ్జైట్ క్రియేట్ చేసింది సినిమా. అండ్ ఇందులో ఈషా రెబ్బా గారి క్యారెక్టర్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ ని ఫేస్ చేసే క్యారెక్టర్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిల్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేసి. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ వచ్చేసి బయటికి ఆల్ఫా మగాన్ని అని చెప్పుకొని తిరిగే కోపదారి క్యారెక్టర్. బా, ఈ క్యారెక్టర్ తరుణ్ భాస్కర్ గారు తప్ప వేరెవ్వరు చేయలేరు. అంత అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు ఆయన్ని. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్ లో వాళ్ళు జస్టిఫై చేశారు. అండ్ మరి ముఖ్యంగా ఈ సినిమాలో లొకేషన్స్ భయ, అసలు విజువల్స్ అయితే మాత్రం అట్రాక్ట్ చేస్తారు మనల్ని. అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇంకా ఈ మూవీలో గోదావరి స్లాంగ్ అనేది ఉంటుంది. ఆ రైటింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలుకి సినిమాలో మ్యూజిక్ అనేది ఒక హైలైట్ పాయింట్ అయింది మూవీకి. కొన్ని పోర్షన్స్ ఉంటాయి భయ, ఈ సినిమాకి ఎలివేషన్స్ అవసరం లేదు అనేలాంటి సినిమానే. బట్ సినిమా చూస్తుంటే కొన్ని పోర్షన్స్ లో ఎలివేషన్స్ పడిపోతాయి మ్యూజిక్ తోటి. వాళ్ళు అక్కడ ఇచ్చే యాక్టింగ్ చాలా తక్కువ, చాలా లిమిటేషన్ గా ఉంటుంది. కానీ మ్యూజిక్ దానికి ఒక హై క్రియేట్ చేస్తుంది. అంత అద్భుతంగా మ్యూజిక్ ఉంది ఇందులో. ఫైనల్ గా ఓం శాంతి 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 మూవీ గురించి చెప్పాలి అంటే ఇది ఒక రామ్ కామ్ కామెడీ మూవీ. చాలా బాగుంది, నవ్వుకుంటారు థియేటర్ లో. అండ్ ఇక ఈషా రెబ్బా అండ్ తరుణ్ భాస్కర్ గారు అయితే ఈ సినిమాకి జస్టిఫై చేశారు. వాళ్ళు మంచి సోల్ ఉన్న క్యారెక్టర్. అండ్ సినిమా అంత హైప్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేస్తే ఈ సినిమాకి అంత హైప్ క్రియేట్ అవ్వదురా అనేలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు. ఫైనల్ గా చూస్తే మూవీ చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసాం, ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాం అనే ఫీల్ తోటి బయటికి రావడం ఖాయం భయ్య. సో ఇది గైస్ ఓం శాంతి 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 మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.